హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు వీడియోలో అయితే మనము పుంటికూర బోటి ఎట్లా ఉండాలని మనం చూసేద్దాము. ముందుగా పుంటికూరని కొద్దిగా తీసుకొని ఉడకబెట్టుకోండి. ఇందులో మనము కొంచెము సాల్ట్ వేసి ఉడకబెట్టుకోవాలి. ఏంటంటే చూడండి, ఇట్లా మొత్తం స్మాష్ అయిపోవాలన్నమాట. పుంటికూర బాగా ఉడకాలి. దీన్నైతే ఒక గిన్నెలోకి తీసుకొని నేను పక్కకు పెట్టుకుంటున్నాను. ఈ పుంటికూర బోటి చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి. అయితే ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో సరిపడంత ఆయిల్ అయితే తీసుకున్నా. ఆయిల్ వేడయ్యాక ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ అయితే కట్ చేసి వేసినాను. ఇప్పుడు అందులో కొద్దిగా సాల్ట్ వేసేసిన, అట్లాగే కొంచెం పసుపు యాడ్ చేస్తున్న చూడండి. ఇప్పుడు ఇందులో ఒక 4 పచ్చిమిర్చి అయితే కట్ చేసి నేను వేసినాను. ఇప్పుడు వీటిని మంచిగా కలుపుకోండి. చూడండి, మనకు ఉల్లిగడ్డ కొంచెము ఉడికేంత వరకు ఇది కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా నేను వేస్తాను. ఈ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అయితే కొంచెం నూనెలో ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసిన తర్వాత కొంచెం పచ్చివాసన పోయినాక మనం ఇంతకుముందు కడిగి పెట్టుకున్న బోటి ఉంటుంది కదా, బోటిని అయితే నీట్గా కడుక్కోవాలన్నమాట. అది కొద్దిగా ఇందులో వేసేసుకోండి. చూడండి, ఇప్పుడు నేను బోటి యాడ్ చేస్తున్నాను. ఇది బోటి యాడ్ చేసిన తర్వాత అయితే ఒకసారి మంచిగా కలుపుకొని చూడండి, ఇలా కలుపుకోండి. చూడండి, బోటిని అయితే ఇట్లా మంచిగా కలుపుకొని మూత పెట్టేయండి. ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి బోటిని ఉడికించండి. ఇప్పుడు చూడండి, మనకు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కూడా ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో కావాల్సినంత అయితే కారం యాడ్ చేసుకోండి. కొంచెం స్పైసీగా తినాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదు మామూలుగానే కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం కారం తక్కువ వేసుకోండి. ఆల్రెడీ మనం ఇందులో ఒక 4 పచ్చిమిర్చి అయితే వేసినాం కదా. చూడండి, ఇప్పుడు కారం యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను. అడుగంటకుండా చూసుకోండి, మ్యాక్సిమం సిమ్లోనే పెట్టి వండుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 10 నిమిషాలు మూత పెట్టేయండి, మళ్ళీ సిమ్లో పెట్టి. ఇందులో టమాటా అయితే నేను యాడ్ చేయలేదు, ఎందుకంటే పుంటికూర బోటిలో టమాటా వేయకూడదు. చూడండి, 10 నిమిషాలు సిమ్లో పెట్టిన తీసిన తర్వాత మనకు ఆల్మోస్ట్ బోటి ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కొంచెము ఎసరు వేసుకోవాలన్నమాట, ఎందుకంటే మనకు బోటి ఉడకాలి మొత్తం కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనము సిమ్లో పెట్టి చాలాసేపు 10-20 నిమిషాలు ఎక్కువనే ఉడకబెట్టాం కదా. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టేయండి. 10-15 మినిట్స్ అయితే మూత పెట్టేయండి. అంటే మనకి ఎసరు మొత్తము మగ్గాలన్నమాట. అంటే ఆల్మోస్ట్ ఇంకా కర్రీ అయిపోయింది, ఇంకా దించేస్తాము మసాలా వేసి అనే టైంలో చూడండి, మనకు ఈ పుంటికూరని ఇంతకుముందు మనం స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పుంటికూరని అయితే యాడ్ చేసేస్తున్నా. ఇప్పుడు ఈ పుంటికూర ఇందులో ఎక్కువ వేస్తే పులుపు ఎక్కువైపోతుంది అనమాట, అందుకే నేను కొద్దిగా యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇది మంచిగా కలుపుకోండి. ఈ పుంటికూర బోటి వైట్ రైస్లో చాలా బాగుంటుంది అనమాట. ఇది చాలా నేను అప్పుడప్పుడు వండుతుంటాను, టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, మనకు కర్రీ అయితే రెడీ అయిపోయింది. పుంటికూర బోటి చూడండి ఎంత బాగా వచ్చింది కదా. చూడ్డానికి కాకుండా టేస్ట్ కూడా చాలా బాగుందండి, మంచి కుదిరింది. నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి, మీకు కూడా వస్తుంది. వండడానికి రాదు అనుకున్న వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. చూడండి, కొంచెం గరం మసాలా వేస్తున్నాను, తర్వాత కసూరి మెంతి కూడా వేసేస్తున్నా కొద్దిగా. నేను ప్రతి కూరలో నాన్ వెజ్లలో అయితే నేను కసూరి మెంతి వేస్తాను, ఎందుకంటే దానివల్ల టేస్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు కొత్తిమీరతోనే నేను సర్వ్ చేస్తున్నాను. మనకు వేడివేడిగా పుంటికూర బోటి అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఒక లైక్ చేయడం వల్ల నాకు కొంచెం ఫర్దర్గా వీడియోస్ చేయాలి అని ఇంట్రెస్ట్ అయితే వస్తుంది కదా. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.